నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల పేర్లతో పాటు ఇప్పుడు పూర్తిగా సచివాలయాల పేర్లను కూడా మార్చాలని చెప్పి ఇప్పుడు కూటమిలో విజనరీగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు రీసెంట్‌గా ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ సచివాలయాలను, గ్రామ సచివాలయాలను పూర్తిగా విజనరీ సెంటర్స్‌గా మారుస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే గ్రామ సచివాలయాలు అంటే గ్రామాలతో ముడిపడేటువంటి ఒక పేరుతో కూడుకున్నవి. వాటిని విజనరీ సెంటర్స్‌గా చెప్తే ఇక్కడ ప్రజలకు ఎలా అర్థమవుతుంది? మనం గత 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది మాకు రాజకీయాల్లో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు గూడా ప్రతి సందర్భంలోనూ ఒకే ఒక మాటలు మాట్లాడుతుంటారు. అదేంటంటే విజనరీ, లేదంటే రాబోయే 2025, 2047 వరకు పూర్తిగా డెవలప్‌మెంట్‌గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతామని. మరి విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు ఎక్కడా గూడా విజనరీ అనేది పేరులో తప్ప ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్‌మెంట్ విషయాల్లో మాత్రం ఎక్కడా గూడా కనిపించదు. గతంలో రోడ్లు బాగాలేవని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి గవర్నమెంట్ ఇప్పటికీ గూడా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి అంతే దారుణంగా అయితే కనిపిస్తుంది. మనం సోషల్ మీడియాలో గూడా చాలా వరకు వీడియోలు గూడా దీనికి సంబంధించినవి చూసాం. ఇంతకుముందు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికెళ్ళి ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని నవరత్నాలు అనే ఒక మేనిఫెస్టోను తీసుకొచ్చి ప్రజలకందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా ఇక్కడ మేనిఫెస్టో అయితే తీర్చిదిద్దారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకు కొన్ని ఎక్స్ట్రా పథకాలను మేము ప్రవేశపెడతాము. ఆ పథకాలతో మేమంతా కూడా ఆంధ్రప్రదేశ్‌ని డెవలప్‌మెంట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పథకాల పేర్ల మార్పు తప్ప ఇక్కడ ఒరిగిందేమీ లేదనేది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సామాన్య పబ్లిక్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు గాని, వాటికి కూటమి గవర్నమెంట్ మార్చినటువంటి పేర్లని మనం పరిశీలిస్తే రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని రైతు సేవా కేంద్రాలు అని చెప్పి పేరు మాత్రమే మార్చారు. ఇక రైతు భరోసానేమో అన్నదాత సుఖీభవ అని మారిస్తే జగనన్న కాలనీలనేమో ఎన్టీఆర్ నగర్లు అని చెప్పి పేర్లు మార్చారు. తర్వాత అమ్మ ఒడిని తల్లికి వందనమని, గోరుముద్దని మధ్యాహ్న భోజనం అని చెప్పి, విద్యా కానుకని విద్యార్థి మిత్ర అని, నాడు నేడుని మనబడి మన భవిష్యత్ అని, మత్స్యకార భరోసానేమో మత్స్యకారుల సేవలు అని చెప్పి, వాహన మిత్రనేమో ఆటో డ్రైవర్ల సేవలు అని, దిశ యాప్నేమో శక్తి యాప్గా తీసుకొచ్చారు. అది పని చేస్తుందా లేదా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక గ్రామ వార్డు సచివాలయాలనేమో ఇప్పుడు విజన్ యూనిట్లుగా మారుస్తామని చెప్పి కొత్తగా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెనేమో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా సరే మీకు 13,000 రూపాయలు మీ అకౌంట్లలో పడ్డాయా అని చెప్తే ఖచ్చితంగా పడ్డ వాళ్ళందరూ కూడా మాకు అమ్మఒడి డబ్బులు మా అకౌంట్లలో పడ్డాయి అని మాత్రమే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి డబ్బులు వేసినా కూడా ఖచ్చితంగా ప్రజలకు అవి అమ్మఒడి డబ్బులు అని మాత్రమే గుర్తొస్తుంది. ఇక్కడ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కొంత సంవత్సరాలు మాత్రమే పరిపాలన కొనసాగించినా కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీ అంటే 108 అంటే టక్కున గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత కూడా వాటికి పేర్లు మార్చినా కూడా ఇప్పటికీ కూడా ప్రజల్లో ఆరోగ్యశ్రీ అంటే మొదటగా రాజశేఖర్ రెడ్డి గారే గుర్తొస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్ని పేర్లు మార్చినా కూడా ఇక్కడ మొక్క విత్తనం నాటి దాన్ని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి అయితే దానికి వచ్చిన ఫలాలకు మేము పేర్లు మారుస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాలకు పూర్తిగా పేర్లు మాత్రమే మార్చి అవే పథకాలని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకుంటుంటే ఏదైతే ఇప్పుడు వాహన మిత్ర కూడా చూడొచ్చు. వాహన మిత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్ల కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం, కుటుంబాలను పోషించుకోవడం కోసము ఆటో డ్రైవర్లకు ప్రవేశపెట్టిన పథకం వాహన మిత్ర అయితే ఇక్కడ ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పి అదే పథకాన్ని పేరు మార్చారు. ఇక ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలను విజన్ యూనిట్లుగా మారుస్తాము అని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా 1,20,000 మంది వాలంటీర్లు స్వతహాగా ప్రజలకు ఇంటింటికి వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలని అందించారు.
అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒక ప్రోపగండా అంటే ఎలిగేషన్ తీసుకొచ్చారు. ఏంటంటే ఇండ్లలో భర్త లేని సమయంలో వాలంటీర్లు ఇంటి తలుపులు కొడుతున్నారు, వాలంటీర్ల వల్ల పూర్తిగా అరాచకం నడుస్తుంది అని చెప్తే పవన్ కళ్యాణ్ ఏకంగా ఇక్కడ వాలంటీర్ల వల్ల అమ్మాయిల మిస్సింగ్ జరుగుతుంది, అమ్మాయిల పైన మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ స్టేట్మెంట్కి అలాగే కట్టుబడి ఉన్నారా అంటే కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఆ వాలంటరీ వ్యవస్థకు ఏదైతే వాళ్లకు గౌరవ వేతనంగా ఇస్తున్నటువంటి 5,000 రూపాయలు ఉన్నాయో వాటిని మేము 10,000 రూపాయలకు మారుస్తాము అని చెప్పి వాళ్ళందరికీ మభ్యపెట్టి ఆశ పెట్టి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాలంటరీ వ్యవస్థనే పూర్తిగా నిర్మూలించే ప్రయత్నాలు చేశారు. తర్వాత సచివాలయ ఉద్యోగులు గ్రామ సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కీమ్లకు సంబంధించి వాళ్ళు పనిచేస్తున్నారో ఆ గ్రామ సచివాలయ ఉద్యోగులని ఇప్పుడు పెన్షన్ల విధానం కోసం వాడుకుంటున్నారు. ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామ సచివాలయాలు అనేవి లేకుండా చేసి వాటిని విజన్ యూనిట్లుగా మారుస్తామన్నారు. మరి విజన్ యూనిట్లు అంటే ఇక్కడ ప్రజలకు ఏమర్థం కావాలి అంటే అక్కడ మీరు ఏం చేయబోతున్నారు ఈ విజన్ యూనిట్లలో అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలను పూర్తిగా ఆ పేరు కనుక తొలగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చరిష్మాని అంటే గ్రామ స్థాయిలో వార్డుల స్థాయిలో పూర్తిగా ఇక్కడ ఆయన పేరుని తొలగించాలనే ప్రక్రియలో భాగంగా పేర్లు మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ ఎంత ఎఫెక్ట్ చూపించిందో మనందరికీ తెలిసిందే. ఆ మోంతా ఎఫెక్ట్ వచ్చినప్పుడు అక్కడి ఉన్నటువంటి ప్రజలకు తీర ప్రాంత ప్రజలకు దాని ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఒక మైక్ సిస్టంలు పెట్టి గ్రామ గ్రామాన వాడలో ప్రచారాలు అయితే చేశారు. మరి అవి ప్రచారాలు చేయడానికి ఉపయోగించినటువంటి బిల్డింగ్లు ఏవి? ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ బిల్డింగ్లనే ఇక్కడ ప్రభుత్వం అనేది యూజ్ చేసింది. చాలా తీర ప్రాంతాల్లో అంటే మునగకు గునవుతున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ తీర ప్రాంతాల్లో అన్నిట్లో కూడా ఈ గ్రామ సచివాలయాల్లోనే అక్కడి తీర ప్రాంత ప్రజలు వచ్చి తలదాచుకున్నారు. అలాంటి గ్రామ సచివాలయాల వల్ల ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇక్కడ విజన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పి ఒక కొత్త పథకాన్ని అదేదో పథకంగా తీసుకొచ్చాము మేము, ఆ విజన్ సెంటర్ల వల్ల రాత్రికి రాత్రే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రజలను ఒక మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక్కడ కూటమి పార్టీ చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మసిపూసి మారేడుకాయ చేశారు అనే ఉద్దేశంతో ఇక్కడ వాటికే పేర్లు మార్చి ఇక్కడ కొత్తగా తామేదో పథకాలను సృష్టించాము, ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు తెచ్చాము అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నిజంగానే ఒకవేళ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష కోట్ల రూపాయల పైన కోట్లలో అప్పులు చేశారు. రాబోయే రోజుల్లో ఇది ఒక ఆంధ్రప్రదేశ్ అనేది బీహార్గా మారుతుంది, శ్రీలంకగా మారుతుంది అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2,50,000 కోట్లు అంటే కేవలం 17 నెలల కాలంలోనే 2,50,000 కోట్ల రూపాయలను మీరు అప్పులు చేశారు. మరి ఆ అప్పుల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆ అప్పులతోటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా అంటే ఉన్న ఆస్తులన్నిటినీ కూడా పీపీపీ విధానం అని చెప్పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి వాటినన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ కూటమి సర్కార్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. తర్వాత డాటా సెంటర్లు తెచ్చామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పు చేసినటువంటి డాటా సెంటర్లని మేము తీసుకొచ్చాము, లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూటమి ప్రభుత్వము ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుందనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గుర్తించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ 17 నెలల కాలంలో కూటమి అరాచకాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇక ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు, మేము ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ని మేమే కోల్పోయాము, విజన్ అని చెప్పుకునే లీడర్లని పైకి తీసుకొచ్చాము. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇక్కడ ప్రజల్ని పూర్తిగా మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి కేవలం అధికారమే లక్ష్యంగా లేని పథకాలను ఉన్నట్లుగా కొత్త పథకాలను సృష్టిస్తానని చెప్పుకొని అధికారంలోకి వచ్చారు అని చెప్పి ప్రజలు కూడా గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో కూటమి అనేది గడ్డు కాలం ఎదుర్కొంటుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.